నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దివ్యాంగులందరూ కూడా ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ఎవరైతే స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి షఫీ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళకి వివిధ రకాలైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి ఎవరైతే ఈ స్పైనల్ కార్డ్ ఇంజురీ ద్వారా సివియర్ డిజబిలిటీ ఎవరికైతే ఉందో వారందరికీ కూడా న్యాయం చేయాలని వారు ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. అసలు వారి యొక్క డిమాండ్స్ ఏంటి, వారి ప్రభుత్వాన్ని ఏం కోరుతూ ఉన్నారు, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారో అది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అన్న. చెప్పండి, అసలు ఏం కోరుతున్నారు మీ ప్రభుత్వాన్ని? అసలు ఎందుకు ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది? ఇంతమంది దివ్యాంగులందరూ ఇక్కడికి వచ్చి కూడా ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది? అంటే ఎంత బాధ ఉంటే కానీ దివ్యాంగ ప్రెస్ క్లబ్కి రావడం జరిగిందో మీరు ఆలోచించండి. ఎందుకంటే మేము 2018 నుంచి కూడా మా ప్రధానమైనటువంటి సమస్యల గురించి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తున్నాం. ఆ క్రమంలోనే గత ప్రభుత్వం మాకు కనీసం కలిసి మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదు. కాబట్టి ఆ తర్వాత మేము సపోర్ట్ చేసాం కాంగ్రెస్కు, నిర్మోహమాటంగా అందరూ బహిరంగంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆర్థిక వెసులుబాటు పేరిట ఇప్పుడెప్పుడే వచ్చాం, కొత్త సంసారం అని చెప్పుకుంటే 2.5 సంవత్సరాలు కూడా మేము గడువిచ్చాం. ఇప్పుడు వాళ్ళ పాలన చేపట్టి కూడా సగం రోజులు గడిచిపోయింది, ఇంకా మిగతా సభ రోజులే ఉంది. వాళ్ళ పాలన చేపట్టిన తర్వాత కూడా మేము ప్రతి మంత్రికి, ప్రతి అధికారికి మా యొక్క అర్జీలను సమర్పించుకుంటూ వస్తున్నాం, మిన్నకుంటూ ఉన్నాం, మౌనంగా ఉండే మేము సమర్పించుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు మేము ఏం చేసామంటే ప్రధానంగా 4 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతూ ఒక గ్రేస్ పీరియడ్, ఒక 3 నెలల సమయాన్ని ఇస్తూ జూలై 15 లోపల మా డిమాండ్లను పరిష్కరించాలని, దృష్టి సారించాలని కోరుతూనే ఆ రోజు మేము 1,00,000 మంది దివ్యాంగులతో మహాగర్జన పేరిట ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ ప్రెస్ క్లబ్లో ప్రకటించాం. అంటే మీరు పెట్టుకున్నటువంటి ఆ 4 డిమాండ్స్ ఏంటి? అంటే మీరు ప్రభుత్వం ముందు అంటే ఈ జూలై 15 జూలై 15వ తేదీ ముందు మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ కావచ్చు, ఆ టైం పీరియడ్లో కంప్లీట్ చేయాల్సినటువంటి డిమాండ్స్ ఏంటి అసలు? ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు జిత్నే భాగేదారి ఉత్నే హిస్సేదారి, అంటే జనాభాలో ఎంత శాతం ఉన్నామో అంత శాతం వాటా కావాలి. దివ్యాంగులలో ఈ రాష్ట్రంలో 2011 సెన్సెస్ అనండి, లేకపోతే అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా 18 లక్షల నుంచి 20 లక్షల మంది దివ్యాంగులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వీరిలో మాకు 4% ఉద్యోగ రిజర్వేషన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈ 4%లో రోస్టర్ పాయింట్ సిస్టంలో వచ్చేసరికి విజువల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ముందు వరుసలో ఉన్నారు. మా ఓహెచ్ వాళ్ళకి మా వంతు వచ్చేసరికి 56వ పాయింట్. అంటే చిన్న నోటిఫికేషన్లు వేసినప్పుడు ఎవరం కూడా ఓహెచ్లో రిజర్వేషన్ పరిధిలో రావడం లేదు. ఈ 85 నుంచి 90% ఉన్నటువంటి శారీరక దివ్యాంగులము ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలే తక్కువ కావడం, ప్లస్ ఆ పైగా ఆ రోస్టర్ 56వ పాయింట్ అందరి దగ్గర ఉంది. ఈ చిన్న నోటిఫికేషన్లు వేసినప్పుడు కేవలము హెచ్ఎస్ వాళ్ళు మాత్రమే ఆ పరిగణలోకి వస్తున్నారు, మేము రావడం లేదు. కాబట్టి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ గురించి ఒక సిట్టింగ్ జడ్జిని నియమించి ఒక కమిటీ వేసి దీన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్లో భాగంగా ఓహెచ్ వాళ్ళకి ముందు వరుసలో తీసుకురావాలా, రోస్టర్ పాయింట్లో ముందు వరుసలో విహెచ్ కంటే ముందు వరుసలో తీసుకురావాలి. అది కూడా 4% రిజర్వేషన్లో 1% విహెచ్కి, 1% ఏహెచ్కి, 1% ఓహెచ్కి, 1% అదర్స్కి. కాబట్టి 2% ఈ 4% రిజర్వేషన్లో 2% శారీరక దివ్యాంగులకు రోస్టర్ క్రమంలో ముందు వరుసలో అంటే విహెచ్ కంటే ముందు వరుసలో తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మీరు 15,000 పెన్షన్ కూడా అడుగుతూ ఉన్నారు, మిగతా ఇంకా 3 ఇంకేమేమి ఉన్నాయి దాంట్లో? ఇప్పుడు చిట్కెనేలుకు దెబ్బ తాకిన కూడా దివ్యాంగుడు అవుతా ఉన్నాడు. మేము స్పైనల్ కార్డ్ ఇంజ్యూర్, మస్కులర్ డిస్ట్రఫీ వీళ్ళు కూడా దివ్యాంగులే. అంటే కనీసం ఒక మస్కులర్ డిస్ట్రఫీ, స్పైనల్ కార్డ్ ఇంజ్యూర్ పర్సన్ తన వీల్చైర్ మీదనే తన జీవితాన్ని కొనసాగించాలంటే ఆర్థికంగా చాలా భారం పడుతూ ఉంది. అంటే స్వతహాగా తాను ఎర్నింగ్ కెపాసిటీని కోల్పోతూ ఉన్నాడు. పైపెచ్చు మీద అధిక భారం, అంటే మాకు యూరినల్ బౌల్ కానండి, యూరినల్ బౌల్ మాకు స్పర్శ ఉండదు. కాబట్టి బౌల్ మేనేజ్మెంట్ కోసం మాకు అంటే మెడికల్ కిట్స్ అవసరం పడతాయి. యూరినల్ బ్యాగ్ అనండి, పోలీస్ క్యాథేటర్ అనండి, సర్జికల్ టేప్ అనండి, ఇవన్నీ కొన్ని మెడికల్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ప్రతి నెల అవసరం పడతాయి. ఈ క్రమంలో మాకు ఆ భారం కంటే ఒక సహాయకుడు అంటే కేర్ గివర్ లేనిదే స్పైనల్ కార్డ్ ఇంజూరీ కానీ, టీఎండి మన మస్కులర్ డిస్ట్రఫీ వాళ్ళు కానీ బతకనికే రాదు. ఒక సహాయకుడు అంటే మనం లేపి కూర్చొని పెట్టాలన్నా ఒకరు కూర్చొని పెట్టాలా, అన్నం తినిపించాలన్నా ఒకరు తినిపించాలా, మాకేమన్నా కాలకృత్యాలు తీసుకోవాలన్నా లేకపోతే మేము స్నానాది ఇత్యాది కార్యక్రమం నెరవేర్చుకోవాలన్నా ఒక సహాయకుడు లేనిది మేము ఏమీ చేయలేం. కాబట్టి పీడబ్ల్యూడీ యాక్ట్ 2016 ప్రకారం కూడా
ఒక దివ్యాంగుడికి అధిక మద్దతు అవసరం ఉన్నటువంటి దివ్యాంగునికి కూడా అధికమైనటువంటి ఆర్థిక భరోసా కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకే సాధారణ దివ్యాంగులకు పెంచినట్టు 6,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి పెంచండి, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే తీవ్రమైనటువంటి దివ్యాంగులకు 15,000 రూపాయలు పెంచాలి. అంటే సాధ్యమయ్యే పనిను 15,000 అడుగుతా ఉన్నారు. నిజంగా కావాల్సినటువంటి అంటే మీకు నిజంగా 15,000 అవసరం పడతాయా? దివ్యాంగులకు అంత అమౌంట్ ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం? అంటే సార్ ఒక సహాయకుడు అంటే నిత్యం మేము ఈ విధంగా బతకాలంటే మాకు ఒక సహాయకుడు ఎల్లవేళలా 24/7 సంవత్సరం పాటు మేము బతికినంత కాలం ఒక సహాయకుడు అవసరం. ఒక సహాయకునికి నెలసరి జీతం ఎంత ఇవ్వగలుగుతాం? మా కుటుంబ సభ్యుడే మాకు సహాయకుడిగా ఉండాలనుకున్నా అతను తన ఉపాధి అవకాశాలను వదిలిపెట్టి మా ఎంబడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మేము ఈ విధంగా మేము బతకలేమనుకుంటే మాకు చచ్చిపోవడం ఒకటే, ఆత్మహత్య చేసుకోవడం ఒకటే శరణ్యం. కానీ ఈ రాజ్యాంగం కూడా బలవంతంగా ఎవరు చావొద్దని అంటుంటుంది కదా సార్. మరి అలాంటప్పుడు మేము బతకాలంటే కొనసాగించాలంటే ఈ పాలకులే కదా మాకు అవకాశం, మనకు బతికించుకోవాల్సిన బాధ్యత. అందులో క్రమంలోనే మాకు 15,000 అనేది చాలా అత్యవసరం. అది చిన్నపాటు. మేము ధనిక రాష్ట్రం అనుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రం. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి కేవలం ఒక వినతి పత్రం ఆధారంగానే అక్కడ తీవ్రమైనటువంటి దివ్యాంగులకు 15,000 పెన్షను ఆ గవర్నమెంట్ ప్రకటించినప్పటి నుంచి, అధికారం చేపట్టి నుంచి కాదు, ప్రకటించినప్పటి నుంచి ఏరియర్స్ కూడా చెల్లించింది కదా. మనం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నాం. ఎంతమంది ఉన్నాం సార్ ఈ రాష్ట్రంలో? కేవలం 2,000 పైచులకు మాత్రమే దివ్యాంగులం ఉన్న తీవ్రమైన మా గణన కూడా పూర్తి చేసేందుకు ఇంకా పూర్తి స్థాయిలో చేయట్లేదు. హై సపోర్టెడ్ నీడ్ కింద రీఅసెస్మెంట్ చేపించి ఒక మెడికల్ బోర్డుని ఏర్పాటు చేసి మా యొక్క ఎవరు హై సపోర్ట్ కిందికి వస్తారు అనే దాని మీద 2024లో ఒక జీవో నంబర్ 22 తీసుకొచ్చారు. దాని ప్రకారం ఇంకా గణనని పూర్తి చేయలేదు. కాబట్టి వెంబడే ఎంతమంది హై సపోర్ట్ నీడ్ కింద వస్తారో అధిక మద్దతు గల తీవ్ర వైకల్యం వల్ల దివ్యాంగులను గుర్తించాలి. వెంటనే వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ను పెంచుతూ అమలు చేయాలి. అంటే ఈ ఇష్యూ పైన మీరు గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి కానీ కావచ్చు, మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కలిసిరా? మీ వినతి పత్రాలు కానీ మీ వినతి ఏమన్నా అందేసే ప్రయత్నం ఏమైనా చేసిరా వాళ్ళకి? ముఖ్యమంత్రిని కలిసి అవకాశం అయితే దక్కలేదు, ప్రయత్నాలు చేశాం. కానీ ఈ రాష్ట్రంలో క్యాబినెట్లో ఉన్న దాదాపు ప్రతి మంత్రిని కలిసాం. దీనికి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులందరినీ కలిసాం. ఉన్నత స్థాయి అధికారులకు కూడా మా విషయం తెలుసు, మంత్రులకు కూడా మా విషయం తెలుసు. సో మీరు ఆ జూలై 15 ఎందుకు ఆ డేట్ పెట్టుకోవడం జరిగింది? స్పెసిఫిక్ రీజన్ ఉందా ఆ రోజున పెట్టుకోవడానికి? సార్ 2 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాం. ఇక మేము గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాం. అంటే అయ్యా మేము మీ మీద ఒకేసారి దాడి చేయట్లేదు కదా. ఈ ఉద్యమాలు అనేది మన తెలంగాణ గడ్డలో తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు అనేది ఏంటో తెలుసు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి తెలుసు, ముఖ్యమంత్రి గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు అందరికీ తెలుసు. కాబట్టి మేము ఒక పీరియడ్ ఇస్తున్నాం, మీకు అవకాశం ఇస్తున్నాం. అయ్యా మా సమస్యల పట్ల మనం దృష్టి సాధించాలండి. నాట్ ఓన్లీ ఈ అధికార పార్టీ కాదు, వివిధ రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు కూడా దివ్యాంగుల సమస్యను గుర్తించాలా. ఏదో మేము ధర్నా చేస్తున్నాం, మేము నిరసన తెలుపుతున్నామంటే వచ్చి సంఘీభావం తెలపడం కాదు. ప్రతి రాజకీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, వచ్చే కవిత గారి పార్టీ కూడా కానివ్వండి, దివ్యాంగుల సమస్యలను ఒక అంశంగా, ఒక ఎజెండాగా రాజకీయ పార్టీలు గుర్తించాలా. అప్పుడే కానీ మా సమస్యలు తీరుతాయని మేము భావిస్తున్నాం. ఇంతమంది అంటే దాదాపు 2,000 నుంచి 3,000 మంది ఉన్నటువంటి ఏదైతే స్పైనల్ కార్డ్ అంటే మేజర్ ఇంజురీ ఉన్నటువంటి, సివియర్ డిసీజ్ ఉన్నటువంటి, డిసబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ గురించి, వాళ్ళందరి తరపు నుంచి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు మనము ఒక కుటుంబంలో 5 మంది 10 మంది ఉంటే మనం ఎవరి ప్రేమ దృష్టి పెడతాం? ఎవరైతే శారీరకంగా మానసికంగా కొద్దిగా తగ్గి ఉన్నాడో అతనిపైనే దృష్టి పెడతాం. తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు కూడా ఆ పిల్లగానిపైనే ఉంటాయి. అయ్యా ఇంతమంది 4 కోట్ల 6 కోట్ల తెలంగాణ జనాభాలో కేవలం తీవ్ర వైకల్యం ఉన్నటువంటి 2,000 మందికి మీరు ఆదుకోలేరా? అంత ఆర్థిక స్తోమత కూడా మీ దగ్గర లేదా? పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు కదా, అందుకే కదా ఆయనకి ఇటీవల పాలాభిషేకం చేశాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు కూడా మా సమస్య నెరవేర్చండి. మేమందరం కూడా మీ పట్ల సానుకూలంగా ఉన్నాం. ఇది దివ్యాంగులందరూ చెప్తున్నటువంటి బాధ. మేము తీవ్ర సమస్యతో బాధపడతా ఉన్నాం. నిజంగానే వారు కూడా ఇప్పటికి కూడా యూరిన్ ప్యాకెట్ చేసుకొని, ఆ బ్యాగ్స్ వేసుకొని ఇప్పటికి కూడా వీల్ చైర్లలో కూర్చొని తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఇంతకుముందు చెప్పినట్టు కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రాలు కూడా ఇస్తున్నాయి కాబట్టి ఎక్కువ మంది కూడా లేరు. అంటే దాదాపు 1,000 మంది కూడా లేరు. కాబట్టి దాదాపు 2,000 నుంచి 2,500 మంది వరకు మాత్రమే ఉంటారు. కాబట్టి వీరి సమస్యను తక్షణమే తీర్చాలని వారు కూడా ప్రెస్ క్లబ్ బాట పట్టడం జరిగింది. గతంలో మంత్రులందరూ కూడా కలవడం జరిగింది. కాబట్టి వారి యొక్క సమస్యను తీర్చే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. మరి రానున్నటువంటి
రోజు వాళ్ళ సమస్య తీరాలి, లేకపోతే వాళ్ళు జూలై 15వ తేదీన 1,00,000 మందితోటి సభ పెడతామని కూడా చెప్తా ఉన్నారు. మరి చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, వీళ్ళ సమస్యను మరి తీరుస్తుందా, లేకపోతే మరి జూలై 15 వరకు సభ వరకు వీళ్ళు ఇచ్చేటువంటి గడువు వరకు మరి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందా లేదో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్.